సిటీలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందడి షురూ అయిపోయింది. గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాల సందడి ఊపందుకుంటుంది. ఇక ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ నెల 26వ తేదీన అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలన్నీ కూడా ప్రారంభమైపోతాయి. గురువారం రోజున అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు గోల్కొండ పరిసర ప్రాంతాలకు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. గత ఏడాది జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలను అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఆలయాలలోనూ బోనాల జాతరకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడము, తమ స్థాయికి అనుగుణంగా తొట్టెల సమర్పణ అనేది భక్తులు చేస్తూ ఉంటారు. ఇక వీటితో పాటు గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ తల్లికి 9 రకాల పూజలను ఈ ఆషాఢ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తొలి పూజ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం, పంచామృతాలతో పూజలు చేయడం జరుగుతోంది. ఇక రెండవ పూజలో ఒడిబియ్యం బోనాల సమర్పణ, మూడవ పూజ తొట్టెల సమర్పణ, నాలుగవ పూజ నవధాన్యాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. ఐదవ పూజ శాకాంబరి పూజ, ఇక ఆరవ పూజ కళ్ళు శాఖ సమర్పణ ఉంటుంది. ఏడవ పూజ శావా కార్యక్రమం ఉంటుంది. ఎనిమిదవ పూజ కుల వృత్తుల ఆధ్వర్యంలో శాంతి పూజ ఉంటుంది. 9వ పూజ చివరి రోజున సమారోహణ కుంభహారతి కార్యక్రమం ఉంటుంది. ఈ పూజలన్నీ కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గోల్కొండ ఆలయం ప్రారంభం నుంచి లోపలికి వచ్చిన తర్వాత కోట వరకు వచ్చేందుకు, పై వరకు వచ్చేందుకు కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆలయంలోకి పైకి ప్రవేశించేటప్పుడు మధ్యలో భక్తుల కోసం ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం, దీంతో పాటుగా మెడికల్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలను అయితే తీసుకుంటున్నారు. దీంతో పాటుగా మొబైల్ టాయిలెట్స్ అనేవి కూడా భక్తులకు సంబంధించి అందుబాటులో ఉంచబోతున్నారు. ముఖ్యంగా పిక్ పాకెటింగ్, అదేవిధంగా చైన్ స్నాచింగ్, మహిళలకు ఈవ్ టీజింగ్ కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖతోటి అనుసంధానమై పోలీస్ శాఖతోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు వారితో సమన్వయం అవుతూ అన్ని రకాల జాగ్రత్తలను అయితే తీసుకోబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఆలయానికి విచ్చేసేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసేందుకు శరవేగంగా పనులైతే జరుగుతున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాత నగర వ్యాప్తంగా బోనాల సందడి అనేది షురూ అయిపోతుంది. ఎప్పుడెప్పుడా అని హైదరాబాదీలందరూ ఎదురు చూసే బోనాల ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఇప్పటికే ఆలయాలకు పెయింటింగ్ పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక బ్యారికేడ్లు, అదేవిధంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విడుదల గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.